హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కటింగ్ ఏమి లేదు, షాప్ చూపిస్తుంది ఏంటక్క అని అనుకుంటున్నారా? అయితే ఏంటంటే కరెక్ట్ 8 రోజులు అవుతుందండి, 8 డేస్ అవుతుంది షాప్ బంద్ చేసి. ఇంకా నిన్న మొన్న 2 రోజులు మా వారు వచ్చి షాప్ తీశారు, కానీ ఎక్కడ దుమ్ము అక్కడే ఉండిపోయింది, ఎక్కడ కూడా డస్టింగ్ అయితే చేయలేదు. చూడండి, ఇది వచ్చేసి నేను మిషన్స్ సైడ్కి వేసుకుంటాను. ఇక్కడికి మా కిరాణం షాప్ అనేది ఉంటుంది. చూడండి, మొత్తం డస్టేనండి. తెరిచి పెడితేనే ఎక్కువగా డస్ట్ ఉంటుంది అనుకుంటాం మనం, కానీ షాప్ మూసి పెట్టడం వల్ల కూడా ఇంకెక్కువగా డస్ట్ అనేది వస్తుందండి. 2 సైడ్స్ రోడ్ ఉంటుంది షాప్కి. ఇంకా చూడండి, మొత్తం డస్టింగే. ఇంకా 2 డేస్ రెస్ట్ తీసుకొని వస్తే ఈరోజు అంతా ఈ పనే సరిపోయిందనమాట. మొత్తం దుమ్ము మొత్తం పేరుకుపోయింది. ఆ దుమ్ము అంతా క్లీన్ చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా మిషన్లు ఉన్నాయి తుడిచేందుకు. ఇంకా చూడండి, మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ప్రతి సెల్ఫ్ ఎక్కడెక్కడ ఎక్కువగా డస్ట్ ఉందో చూసి తీసేస్తున్నాను అనమాట. ఇంకా నాకు అందుకని చెప్పేసి బ్లౌజులు కుట్టడం ఎక్కువగా అవ్వదనమాట. అందుకే వర్కర్స్ని ఇద్దరిని పెట్టుకున్నాను. నేను కట్ చేసిస్తూ షాప్ చూసుకుంటాను అనమాట. చూడండి మిషన్ల పరిస్థితి. నేను వెళ్ళేటప్పుడే అన్నీ జాగ్రత్తగా సర్ది పెట్టి కప్పేసి వెళ్ళాను. ఎంత కప్పినా కూడా డస్ట్ అయితే పేరుకపోయింది. చూడండి, దారాలకైతే ఇలా చీరలకి మనకి ఇలా ప్యాకింగ్ కవర్ ఇస్తాడు కదా, ఆ కవర్లు ఉంటే నేను ఇలా తీసి పెట్టుకుంటాను బ్లౌజులు పెట్టేందుకు. రోడ్కుంటుంది కదా, దుమ్ము వస్తుందని. ఇంకా వెళ్ళేటప్పుడు అలాంటి కవర్లో దారాలు అయితే పెట్టేసుకున్నాను, డస్ట్ పట్టకుండా ఉంటుందని. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి కంప్యూటర్ మిషన్, ఇంకా తీయలేదు, తీసి తూడవాలి. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి నాకు బట్టలకు అటువైపున ఖాళీ ప్లేస్ మొత్తం, ఇటువైపున మొత్తం షట్టర్ ఉంటుందన్నమాట. షాప్ పక్కన ఖాళీ ప్లేస్ని నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా చుట్టూ కూడా రేకులతో షెడ్ వేయించాను. దాని లోపలే ఉంటామన్నమాట మేము స్టిచ్చింగ్. అందుకనే వెలుతురు ఎక్కువగా ఉండదు, లైటింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేస్తాము. ఇది వచ్చేసి షాప్ అండి. మొత్తము ఇలా ఉంటుంది. ఆ కప్పి పెట్టింది వచ్చేసి జిరాక్స్ మిషన్. మధ్యలో వచ్చేసి అన్ని సరుకులు సంచులు అనమాట. ఇంకా అవి రోజు వస్తూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి నా మిషన్స్. ఇటువైపున ఖాళీ ప్లేస్లో నా మిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ సర్ది పెట్టి వెళ్ళాను. చూడండి, ఇంకా ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడానికి ఉన్నాయి. ఇవన్నీ లేట్గా ఇస్తానని చెప్పిన బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా పని పట్టుకోవాలంటే ఇవన్నీ డస్టింగ్ అయితే చేయాలి ఫస్ట్. చూడండి, మిషన్ల పైన అయితే ఎంత కప్పించినా దుమ్ము అయితే బాగా పేరుకపోయింది. ఇంకా మిషన్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. కొంచెం ప్లేస్ని నేను వేస్ట్ చేయలేదండి, నాకు అనుకూలంగా నేను మార్చుకున్నాను. దీన్ని ఇంకా నాకు అనుకూలంగా మార్చుకొని షాప్ అనేది పెద్దగా చేసుకుందామంటే అవ్వట్లేదనమాట. ఏది చేయాలన్నా మనతో ముడిపడి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను ఇప్పటికైతే మిషన్లతో సరిపెట్టుకున్నాను. ఫ్యూచర్ ఏదైనా ప్లాన్ చేయాలి దీన్ని మొత్తాన్ని అనుకుంటున్నాను. చూడాలి, ఈ ప్లేస్ అయితే వేస్ట్ పోకుండా ఏదైనా చేయాలనుకున్నాను. ఇప్పటికీ వేస్ట్ ఏమీ చేయట్లేదు. అవతల పక్కన షట్టర్ ఎంత ఉందో ఇవతల పక్కన ప్లేస్ అనేది అంతే ఉంటుంది నాకు. అందులో సగం నా మిషన్స్కి సరిపోయింది, సగం వచ్చేసి ఇంకా షాప్లోకి బియ్యం సంచులు ఇలాంటివి సరుకులు ఉంటాయి కదా, సంచులు కొన్ని, అలాంటివన్నీ అటు పక్కన పెట్టేశాను. ఇంకా అందుకనే నేను టైలర్ షాప్ అని ఏం చెప్పనండి. షాప్ అయితే కిరాణం షాపు, దాంట్లోనే ఒక సైడ్కి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాము మేము. ఇంకా ప్రత్యేకించి షాప్ అయితే ఏం పెట్టలేదండి మిషన్స్ వేసి. అయినా నాకు షాప్లో ఉన్నట్టుగానే గిరాకీ ఎక్కువగానే ఉంటుందన్నమాట. డైలీ ఉంటుంది వర్క్. ఇప్పుడు చూడండి, నేను 2 డేస్ నుంచి వచ్చి 2 డేస్ అయింది, షాప్కి రానే లేదు. అయినా కస్టమర్స్ వచ్చేసి బ్లౌజులు అయితే ఇచ్చేసి వెళ్ళారు. అలా ఉంటుంది నాకు పని. షాపే పెట్టేసి బయటకు కనిపించేటట్టు కుట్టి పెడితేనే గిరాకు ఉంటుంది అనేది నేనైతే నమ్మనండి. ఎందుకంటే నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇలానే కుడుతున్నాను. ప్రత్యేకించి షాప్ పెట్టకుండానే షాప్లో ఒక సైడ్ మిషన్స్ వేసుకొని, కిరాణా షాప్లో ఒక సైడ్ వేసుకొని కుడుతున్నాను. అయినా నాకు ఎప్పుడు ఉంటుంది. చూడండి, ఈ 2 బ్యాగుల బట్టలన్నీ స్టిచ్చింగ్కే ఉన్నాయి. ఇంకా ఇది లేట్గా ఇస్తానని చెప్పినవి. చూడండి, ఒక బ్యాగ్ అయితే నేను లేనప్పుడు వచ్చింది, రెగ్యులర్గా వచ్చేవాళ్ళనమాట. ఇంకొక బ్యాగు నేను ఉన్నప్పుడు ఉన్నదే. ఇంకా అలా తీసుకొని మిషన్స్ మీద పెట్టేశాడు మా అని. ఇంకా అవైతే మిషన్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత కప్పు పెట్టినా దుమ్ము బాగా పేరుకపోయింది కదా, దుమ్ము అంతా క్లీన్ చేసేసుకొని డస్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఇటు పక్క ఫ్యాన్ పెట్టుకుంటామండి. ఇక్కడ వచ్చేసి యూపీఎస్ ఉంటుంది, కంప్యూటర్ మిషన్కి సంబంధించిన దారాలు, థ్రెడ్స్, ఇలాంటి చిన్న ర్యాక్ ఉంటే దాంట్లో పెట్టేశాను. దానికి గ్లాస్ డోర్ ఉంటుందన్నమాట, డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళదు. ఇక్కడ చూడండి, నేను లేకపోయినా బ్లౌజులు అయితే ఇచ్చేసి వెళ్ళారంట నిన్న. చూడండి, ఇక్కడ ఒక చీరలు ఇచ్చారు. మరి వర్క్ చేయాలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలో ఇంకా తెలియదు. ఫోన్ చేస్తామని చెప్పారు, ఇంకా చేయలేదు.
నేనైనా చేయాలి, ఇంకా నెంబర్ ఇచ్చి వెళ్ళారు. నేను ఇంకా వర్కే పట్టుకోలేదు కదా, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అనమాట. చూడండి, ఇవి ఒక 2 ఉన్నాయి, ఇంకొక కవర్ కూడా ఉందండి. ఇంకొక కవర్ ఈరోజు వచ్చిందంట. నేను మధ్యాహ్నం వచ్చాను ఈరోజు. ఇక్కడ పెట్టేశారు, ఇంకొక కవర్ కూడా ఉంది. నేను లేకపోయినా అలా నమ్మకంగా ఇచ్చి వెళ్తారనమాట, అలా ఉంటుంది. రేపటి నుంచి బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే పెడతానండి, ఖచ్చితంగా పెడతాను. లేట్ అయిపోయింది ఇప్పటికే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.